ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము చాక్లెట్ వరల్డ్కి వచ్చాము. అదేనండి హర్షీస్ చాక్లెట్ వరల్డ్. సో ఇందులో మనకి అన్ని రకాల యూఎస్ చాక్లెట్స్ అన్నీ చూడొచ్చు. అదేనండి, మనము యూఎస్ నుండి ఎవరు ఇండియా వచ్చినా కూడా ఏం తెచ్చినా తేకపోయినా గిఫ్ట్స్ మాత్రం ఈ చాక్లెట్స్ అయితే తీసుకొస్తారు. సో ఇంకా లోపలికి వెళ్దాము. ఇదే ఎంట్రన్స్. సో చూసారు కదా, ఈ చాక్లెట్స్ నిజంగా బుడ్డోళ్ళకి కవర్లు వేసి కుట్టేసినట్టు భలేగా పెట్టారు బొమ్మల్ని. సో ఇక్కడికి కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చాక్లెట్ వరల్డ్ అంటే నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఎటు చూసినా చాక్లెట్సే కనిపిస్తాయి. సో ఇంక ఇలాగ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మనకి చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, చాక్లెట్ మేకింగ్ అవన్నీ కూడా. సో ఇది ఒక రైడ్ అనమాట. ఇది మనం ఇలా పాడ్స్ లాగా వచ్చి అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా అందులోకి మనం మూవ్ అవుతున్నప్పుడే ఎక్కేయాలన్నమాట. సో ఎక్కేసి తర్వాత మనం లోపలికి తీసుకెళ్ళి ఆ చాక్లెట్ మేకింగ్ అంతా ఎలా తయారు చేస్తారు ఏంటనేది మనకి ఇందులో చూపిస్తారనమాట. సో అది మనం కూడా చూసేద్దాము. ఇలా మూవ్ అవుతున్నప్పుడే మేము కూడా ఎక్కేసాము. ఇంకా అలా ఎక్కి కూర్చోగానే మమ్మల్ని అలా లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆ ట్రాలీలో మేము అలా వెళ్తున్నప్పుడు అసలు మీరు చూడండి, కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అని కాదు, అందరం ఎంజాయ్ చేస్తాము. అంత చాలా బాగా చూపెట్టారు. చిన్న చిన్న బొమ్మలతో భలే నిజంగానే ఆవులు వచ్చేసినాయి అన్నట్టుగా అలా ఉంది. ఒకసారి చూసేయండి. Hey everyone, welcome aboard the Hershey's Chocolate Factory Tour. For your safety, please remain seated with your hands and feet inside the vehicle at all times. We're on our way to the Hershey Chocolate Factory. Your guide will meet you at the entrance. See you inside. ఇంకా ఇక్కడ ఆవులను చూసారా, ఏదో భలే గమ్మత్తుగా ఉన్నాయి. పూల కిరీటాలు పెట్టేశారు వాటికి, ఇంకా గడ్డి కూడా వేశారు మేయడానికి. చాలా భలే గమ్మత్తుగా ఉన్నాయి కదా. ఇంకా అవన్నీ ఎలా చూస్తున్నాయి చూడండి, భలే పాటలు కూడా పాడేస్తున్నాయి. ఇంకా మనకు అలా లోపలికి వెళ్ళే కొద్ది పైన బోర్డులు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్కటి ఏమేం చేస్తారు చాక్లెట్ ప్రిపరేషన్కి అలా ఉన్నాయి. ఇదిగో ఇది స్క్రీనింగ్ అంట, మంచి బీన్స్ని సెలెక్ట్ చేస్తారు. It all starts with cocoa beans, which are harvested and shipped to us from tropical regions around the world. We send the cocoa beans through large cleaning machines that screen and thoroughly remove unwanted parts like pulp and bits of cacao pod. Our cocoa experts carefully select, sort, and combine beans from various countries in precise amounts to achieve that unique and ఇంకా అలాగే మంచి బీన్స్ అన్నిటిని కలెక్ట్ చేసేసుకొని వాటన్నిటిని కూడా ఇగో రోస్టింగ్ అంటండి. రోస్టింగ్ చూసారు కదా, ఎంత ఎర్రగా ఏదో అగ్నిగోళంలోంచి వెళ్ళినట్టుగా అలాగ ట్రాలీ కూడా అలా కింద నుండి వెళ్ళింది. బీన్స్ అన్నిటిని కూడా అలా రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఆ బీన్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ బోర్డు కనిపిస్తుంది కదా, బ్రేకింగ్ అని. సో వచ్చిన ఆ బీన్స్ అన్నిటినీ రోస్ట్ అయ్యి వచ్చిన తర్వాత అవన్నీ కూడా బ్రేక్ చేస్తారు. ఎందుకంటే చాక్లెట్ చేయాలంటే అవన్నీ కూడా పౌడర్ లాగా చేయాలి కదా. సో ఇక్కడ ఆ బీన్స్ని బ్రేక్ చేసి నెక్స్ట్ సెక్షన్లోకి పంపిస్తారు. సో ఇక్కడ మనకి అందులో స్క్రీన్లో అవే చూపిస్తున్నారు, బ్రేక్ అవుతున్నట్టుగా చూసేయండి. సో ఇలా బ్రేక్ అయిన వాటన్నిటిని కూడా నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత పౌడర్ లాగా చేస్తారు. కోకో బీన్స్ అన్నీ కూడా పౌడర్ అవుతాయి అన్నమాట చాక్లెట్కి ప్రిపేర్ చేయడం కోసము. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఆ బోర్డులో మిల్లింగ్ అని కనిపిస్తుంది కదా. మిల్లింగ్ అంటే మన మిల్లింగ్ మిషన్ లాగా, ఇంకా అందులోకి వెళ్ళి పౌడర్ లాగా అయ్యి మనకి ఆ కోకో బీన్స్ అన్ని పౌడర్ అయ్యి వస్తాయి బయటకి. Hey everyone, below me are milling machines which grind cocoa nibs into unsweetened chocolate. Cocoa nibs have been ground down like this for thousands of years.
Milling machines generate lots of heat through intense pressure and friction. The grinding turns cocoa nibs into the smooth, dark liquid used to make milk and dark chocolate. ఇంకా అలాగ శుభ్రంగా కోకో బీన్స్ అన్నీ పౌడర్ చేసేసి ఇంకా ఇక్కడికి వస్తాయి అనుకుంటా, పౌడర్ అయిపోయిందంతా కూడా. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా డార్క్ చాక్లెట్ లాగా కదా, ఆ పౌడర్ అంతా షుగర్ ఏమి ఉండదు కదా. ఇంకో ఇక్కడ మిల్క్ అండ్ షుగర్ అంట. ఇప్పుడు ఈ పౌడర్లో మనకి ఈ మిల్క్ షుగర్ కూడా యాడ్ చేస్తారు కాబోలు. ఇంకా ఈ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా తెల్లగా ఉన్నాయంటే మనకి ఇక్కడ మిల్క్, ఈ పైప్స్ ద్వారా మిల్క్ వచ్చి ఆ పౌడర్కి యాడ్ అవుతాయి కాబోలు. సో అదే ఇక్కడ చూపిస్తున్నారు. ఈ పైప్స్ ద్వారా మనకి మిల్క్, షుగర్ కూడా కలిపి ఆ చాక్లెట్ పౌడర్లో యాడ్ చేస్తారు. ఇంకా ఈ పైప్స్ ద్వారా మనకి మిల్క్ అండ్ షుగర్ కూడా కంబైన్ అయ్యి రెండు కూడా వస్తాయి, మిక్స్ అయిపోయి. ఈ రెండు కూడా మనకి డార్క్ చాక్లెట్ పొడి పౌడర్, కోకో బీన్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో మనకి ఇవి కూడా యాడ్ అయిపోతాయి అనుకుంటా. అదే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూసారుగా ఎంత పెద్ద పెద్ద మెషిన్లు ఉన్నాయో, అన్నీ కూడా మిక్స్ చేసి ఆ రెండు మిల్క్ అండ్ షుగర్ కూడా రెండు కూడా మిక్స్ అయిపోయి మనకు వచ్చేసి ఈ పైప్స్ ద్వారా మనకి ఇలాగా వచ్చి ఇక్కడ మిక్స్ అయిపోతాయి అనుకుంటా. అవే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ప్రతిదానికి ఎంత పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయో చూసారు కదా. అండ్ ఇక్కడ సెంట్రల్ అండ్ బ్లెండింగ్ అంట. సో బ్లెండ్ చేస్తారనుకుంటా అన్నీ కూడా. మనకి ఇక్కడ గొట్టాల్లో నుంచి చూస్తున్నారు కదా, పైనుండి ఇటు సైడ్ ఏమో మిల్క్, అటు సైడ్ ఏమో చాక్లెట్, రెండు కూడా మనకు అలా వస్తున్నాయి. ఈ రెండింటిని కూడా మనకి ఆల్రెడీ మిల్క్ షుగర్ యాడ్ అయ్యి వస్తుంది కాబట్టి, ఇంకా బీన్స్ పౌడర్ ఉంది కదా మనకి, ఆ చాక్లెట్ పౌడర్, దాన్ని కూడా అలా చేశారు కదా మనకి. సో రెండు కూడా మనకి యాడ్ అయ్యి ఇక్కడ బ్లెండ్ అవుతాయి అనుకుంటా రెండు కూడా. సో ఈ విధంగా మనకి మిల్క్ చాక్లెట్ కావాలంటే మిల్క్ చాక్లెట్, లేదంటే డార్క్ కావాలంటే ఇవి మిల్క్ అవి యాడ్ చేయకుండా, షుగర్ యాడ్ చేయకుండా డార్క్ చాక్లెట్ అలాగ బయటకు వస్తాయి మనకి, తెలిసిందే కదా. ఇంకా ఇక్కడ డ్రైయింగ్ అని చూపిస్తున్నారు కదా. డ్రైయింగ్లో కూడా మనకి వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత డ్రైయింగ్ మెషిన్లో వేసి చేస్తారనుకుంటా. ఇగో ఇక్కడ చూపిస్తున్నారు కదా హాట్ అని, డ్రయర్ అని చెప్పి. మనకు అన్నిటికీ కూడా పెద్ద పెద్ద మెషిన్సే, ఇంకా వీళ్ళకి మనుషులు కూడా అవసరం లేదనుకుంటా. ప్రతిదానికి మెషినరీనే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి. చూస్తున్నాం కదా ఈ మెషిన్స్ అంతా పెద్ద పెద్దగా. సో ఇక్కడ రిఫైనింగ్, ఇంకా డ్రైయింగ్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రిఫైనింగ్ అంట. ఇవి చూసారు కదా లోపల చాక్లెట్ అలాగే మనకి ఎలాగ కనిపిస్తున్నాయో ఇవన్నీ ఇలాగా. ఇంకా 1 by 1 ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి చాక్లెట్ కూడా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంక ఇవన్నీ కూడా ప్రతిదానికి కూడా ఏదో ఒక పెద్ద పెద్ద మెషిన్స్, ఇంకా అసలు అన్నీ దేని పని అవి చేసుకుంటూనే ఉన్నాయి. మనకి అవన్నీ చాక్లెట్ తయారైపోయిన తర్వాత చివరికి మౌల్డింగ్. సో వన్స్ మనకి చాక్లెట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మౌల్డింగ్ ఇక్కడ. ఇంకా దేనికి తగ్గట్టు ఆ చాక్లెట్ ప్రిపరేషను చూస్తాం కదా మనం. బయటకు వచ్చిందా మనకి రీసెస్ ఒకలాగా ఉంటాయి, కీసెస్ ఒకలాగా ఉంటాయి, అలాగా దేనికి తగ్గట్టు అది మౌల్డ్లో పెట్టి ఇంకా వాళ్ళు ప్యాక్ చేసేస్తారు. ఇక్కడ ప్యాకింగ్ చూస్తున్నారు కదా, దేనికి అది ఎలా ప్యాక్ అయ్యి 1 by 1 ఎలా వెళ్ళిపోతున్నాయో. సో ఆ విధంగా మనకి ఇక్కడ కిసెస్ చూసే చిన్న డ్రాప్స్ లాగా భలే ఉంటాయి కదా. ఎంతమందికి వీటన్నిటిలో కిసెస్ అంటే ఇష్టము, రీసెస్ అంటే ఇష్టం, ఇలాగ 1 by 1 ఉన్నాయి కదా. ఎవరికి ఏ చాక్లెట్ అంటే ఇష్టము, నాకైతే ఏది ఇచ్చినా నేను అన్నీ తినేస్తాను, నాకు అంత చాలా ఇష్టం చాక్లెట్ అంటే. వన్స్ ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాక్లెట్స్ అన్నీ కూడా షిప్పింగ్ అయిపోతాయి, పెద్ద పెద్ద ట్రక్స్లో వెళ్ళిపోతాయి తెలుసు కదా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న పిక్ తీస్తారు. సో స్మైల్ అని అక్కడ రాశారు కదా. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న కెమెరా ఉంటుందన్నమాట. మనం అక్కడ చూసారు కదా, అక్కడ మనం చిన్న పోజ్ ఇస్తే మనకి అక్కడ ఒక పిక్ తీస్తుంది. సో ఆ విధంగా మనకి పిక్చర్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ ట్రిప్ అంతా, ఈ రైడ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా బయటకు వచ్చేస్తాము. ఇదే చూస్తున్నారు కదా, ఇలా బయటకు వచ్చేస్తాం. మనము బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మనం మూవ్ అవుతుంది కదా, మనం పాడ్లో నుంచి ఆ ట్రాలీలో నుంచి అలా మూవ్ అవుతున్నప్పుడే మనం దిగేసేయాలి. సో మనకి అక్కడ హెల్ప్ చేయడానికి కొంతమంది ఉంటారు. సో నో ప్రాబ్లం. సో వాళ్ళు ద్వారా మనం హెల్ప్ తీసుకొని దిగొచ్చు. ఈ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే సూపర్గా నచ్చింది. ఇది ఫ్రీ రైడే. మనకి ఆ మేకింగ్ అంతా ఎలా చేస్తారు ఏంటి అనేది మనకు ఫ్రీగానే చూపిస్తారు. ఇలా లోపలికి ట్రాలీ లాగా చిన్న చిన్న పాట్స్ లాగా పంపించి, సో చాలా కిడ్స్ అయితే అసలు చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనం ఇలాగ రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగ ఒక దానిలో నుంచి ఇలా బయటకు తీసుకొచ్చేస్తారు. సో మనకి అక్కడ పిక్ తీశారు కదా, ఆ పిక్ మనకి కావాలంటే మనం తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. మనకి దిగిన తర్వాత మనకి అక్కడ కొంతమంది ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళు ఆ స్టాల్లో మనల్ని అడుగుతారు మీకు పిక్ కావాలంటే ఇస్తాము అని. సో మనం అక్కడ పిక్ కూడా తీసుకోవచ్చు, సమ్ మనీ పే చేయాలనుకుంటా. బట్ సో ఆ విధంగా మనము ఆ పిక్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఉన్నారు కదా, వాళ్ళంతా మనకి హెల్ప్ చేస్తారు దిగేటప్పుడు. సో ఎందుకంటే మూవ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడవచ్చు కదా. బట్ సో వీళ్ళు మనకు కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి మనకి నో ఇష్యూస్. సో ఇక్కడ దిగిపోయిన తర్వాత మనకి బయటకు వేవ్ ఉంటుంది, ఆ వే ద్వారా మనం బయటకు వెళ్ళాలి. సో అది చూసేయండి. ఇంకా మనము ఆ పాడ్లో ఇంచి అంటే ఆ ట్రాలీలో ఇంచి దిగేటప్పుడు మనకి వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. దిగినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు రైడ్ ఎలా ఉంది, ఎంజాయ్ చేశారా అని. సో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ అనమాట, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఆ రైడ్ని. సో ఎవరైనా వెళ్ళొచ్చు. మనము ఇంకా ఈ వే నుండి ఇలా మెట్లు ఎక్కేసి బయటికి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మనందరికీ ఎవ్రీ పర్సన్కి కూడా ఒక చాక్లెట్ ఇస్తారు. అంటే ఇలా పెడతారు, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ అది మీ ఇష్టము. అది తీసుకొని మనం ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇలా వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ చూడండి, మీకు ఎటు చూసినా చాక్లెట్సే. అంటే చాక్లెట్ వరల్డ్ అనే పేరుకి ఇదేనేమో, మొత్తం ఎటు చూసినా చాక్లెట్సే. మనం ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా 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 స్టాల్స్ ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉంటాయి. సో వాటిలో మనకు నచ్చినన్ని తీసుకొని మనము పే చేసేయాలి. ఇక్కడ ఆఫర్స్ లాగా పెడతారు కొంచెం తక్కువకి. సో ఇక్కడ మనకు నచ్చినన్ని చాక్లెట్స్ ఇలాగ కొనుక్కొని మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా చాలామంది కనిపిస్తారు మనకి. కిడ్స్ అయితే ఇంకా చాలా ఫుల్గా నిండిపోతారు, చాలా అంతమంది వస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం మంది కిడ్స్ కనిపిస్తున్నారు, ఎందుకంటే ఇంకా స్కూల్స్కి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. సో వన్స్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే చాలామంది వస్తారు, కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక రైడ్ చూసాం కదా, చాక్లెట్ మేకింగ్ అనేది. ఇది ఒక్కటే కాదు, అక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఎలా అంటే మన పేరు మీద ఒక చాక్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు మన ఓన్గా. సో అది నిజంగా చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఫన్గా ఉంటుందన్నమాట. దానికైతే ఒక వైపు టికెట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ టికెట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. అదైతే చాలా సూపర్ ఫన్గా ఉంటుంది, కిడ్స్కి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అవే కాకుండా మనకి చాక్లెట్ టేస్టింగ్ కూడా ఉంటుంది. సో మనం ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ ఇస్తారు, అంటే పీసెస్ ఇస్తారనమాట. అది ఆ టేస్ట్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని మనకి అడుగుతారు. అండ్ అవేంటి వాటి గురించి అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ డార్క్ చాక్లెట్ కానీ, మిల్క్ చాక్లెట్ కానీ, లైక్ బీన్స్ ఉంటాయి కదా మనము కోకో బీన్స్, అవి డిఫరెంట్ బీన్స్ రిలేటెడ్ అలా వచ్చిన తర్వాత మేక్ అయిన తర్వాత వచ్చిన టేస్ట్ కానీ అవన్నీ కూడా మనకి టేస్టింగ్ కోసం ఇస్తారు. అవన్నీ మనం టేస్ట్ చేయొచ్చు. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా కోకో బీన్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా మనకి చాక్లెట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది టేస్ట్ అవన్నీ కూడా మనకి చెప్తారు వాళ్ళు. మీరు కూడా ఒకసారి ఇదంతా చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.